మానవుడు సగటు జీవిత కాలాన్ని 70 సంవత్సరాలు అని లెక్కేసుకుంటే, ఈ 70 సంవత్సరాల జీవిత కాలాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తాడో కొంతమంది ఒక లెక్కేశారంట. ఈ లెక్క ప్రకారం మానవుడు నిద్రపోవటానికి 23 సంవత్సరాలు వాడతాడంట ఉన్న 70 సంవత్సరాల్లో. పని చేయటానికి 16 సంవత్సరాలు వాడతాడు, టీవీ చూడటానికి 8 సంవత్సరాలు వాడతాడు, తినడానికి 6 సంవత్సరాలు వాడతాడు, ప్రయాణాల్లో 6 సంవత్సరాలు వాడేస్తాడు, లీజర్ మామూలుగా ఖాళీగా ఎక్కడికన్నా వెళ్ళడానికి 4.5 సంవత్సరాలు వాడతాడు, అనారోగ్యంతో ఒక 4 సంవత్సరాలు స్పెండ్ చేస్తారంట సాధారణంగా యావరేజ్గా చూసుకుంటే. అలాగే బట్టలు వేసుకోవడానికి, డ్రెస్ చేసుకోవడానికి 2 ఇయర్స్ యావరేజ్గా స్పెండ్ చేస్తారు. అయితే దేవుని కోసం వచ్చేసరికి తన 70 సంవత్సరాల జీవిత కాలంలో, ఇది యావరేజ్ లెక్క, మన లెక్క కాదు ఇది, ఒక్కొక్కరు ఎక్కువగా స్పెండ్ చేయొచ్చు, కానీ యావరేజ్గా మానవుడు తన 70 సంవత్సరాల్లో అందరినీ తీసుకొని లెక్కేస్తే 6 నెలలు దేవుని కోసం ఖర్చు పెడతారంట. ఆ ఖర్చు పెట్టే వాళ్ళల్లో అసలు ఖర్చు పెట్టిన వాళ్ళు అయితే లేనే లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, సంవత్సరాలు గతిస్తున్న కొలది మన జీవితాన్ని మనం ఏ విధంగా గడుపుతున్నాము అని గమనించుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. వీ నీడ్ టు వాచ్ కేర్ఫుల్లీ ఆ స్టెప్స్ దట్ వీ టేక్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనము అడుగులు వేస్తూ ఉండగా అడుగులు ఎటు వేస్తున్నాము అనేది జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం ఖర్చు చేసే ప్రతి క్షణము కూడా మన యొక్క భవిష్యత్తులోనికి, ఈ భూమి మీద మన భవిష్యత్తులోనికి, అదేవిధంగా నిత్య జీవములోనికి అడుగులు వేసేదిగా ఉంటుంది అన్న సంగతి మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములో హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు సువార్తను బట్టి ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో నుండి 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు ఈ ఉదయకాలమందు ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టి ఉండగా ఏ విధంగా మనం అడుగులు వేయాలి, జాగ్రత్తగా మనం ఎలా నడుచుకోవాలి అన్న సంగతి గురించి కొద్ది నిమిషాలు ఈ లేఖనంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అందరం చెప్దామండి, జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, మనము ఏ విధంగా నడుచుకుంటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. ఇందులో నుండి ఈ కొన్ని వచనాల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ జాగ్రత్తగా చూసుకునే విషయంలోకి వచ్చేసరికి మొట్టమొదటిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అనే మాట అంటాడు. రిడీమ్ ద టైం అంటాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీక దానిని ఏం చేయాలన్నాడండి? సద్వినియోగం చేసుకోండి. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశం చేత రాస్తూ చెప్పే మొట్టమొదటి మాట ఇక్కడ ఏంటంటే, దినములు చెడ్డవి అంటాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్తున్నాడు ఈయన. దినములు చెడ్డవి. చెడ్డవి అనే మాటకు గ్రీకు పదంలో వాడబడినటువంటి మాట అర్థం, ఇంకొక అర్థం ఏంటంటే పెయిన్ఫుల్, వేదనకరమైనవి అంటాడు. దినములు వేదనకరమైనవి, వేదనతో కూడినటువంటి దినాలు. దినములు చెడ్డవి, మంచిగా ఉండే దినాలు కాదు. అపోస్తలుడైన పౌలు ఉన్నటువంటి సందర్భాన్ని మనం తీసుకుంటే, నేను ముందుగా చెప్పినట్లుగా ఆయన చెరసాలలో ఉన్నాడు సువార్తను బట్టి. రెండవది, సంఘము అంతా కూడా హింసింపబడటానికి ప్రపంచ పరిస్థితులు సిద్ధపడతా ఉన్నాయి. మూడవది, భయంకరమైనటువంటి పాపము ఆనాడే ఉంది. ఈరోజేదో కొత్తగా పాపం వచ్చిందని కాదు, కానీ రకరకాలైనటువంటి వింతైనటువంటి పోకడలతో కూడినటువంటి పాపము 2000 సంవత్సరాల క్రితమే ఆనాడే ఉంది. ప్రత్యేకంగా ఎఫెసు సంఘము ఎక్కడ కట్టబడింది? ఎఫెసు పట్టణంలో, మన విశాఖపట్నం లాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ధనికమైనటువంటి పోర్ట్ సిటీ అది.
కాబట్టి ప్రియులారా, అటువంటి ఆ పట్టణంలో డబ్బుంది, కావలసిన వనరులు ఉన్నాయి. ఆ దినాల్లో భయంకరమైనటువంటి పాపము కూడా విరాజిల్లేటువంటి సమయం. దినములు చెడ్డవి అనే మాట ఎప్పుడైతే పాపం విరాజిల్లుతుందో దేవుని బిడ్డలకు కష్టాలు అంత గట్టిగానే వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన రాస్తున్నటువంటి మాట, దినములు చెడ్డవి, దినములు వేదనకరమైనవి. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఆ పాపములో పడిపోకుండా నీతి కలిగి జీవించడానికి మనము శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా గట్టిగా దేవునిలో నిలబడాలి. కాబట్టి దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. సమయమును పోనివ్వద్దు అంటే అది పోయేది, సమయం అనేది పోయేది. టైం ఈజ్ ఫ్లీటింగ్. టైం అనేది జారిపోతూ ఉంటుంది, సమయము పోయేది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలుగులో సమయము, కాలములు అని మనకుంటుంది, ఋతువులు అనే మాట కూడా మనకుంటుంది. సమయము, కాలము అనేది మనం అర్థం చేసుకోవాలంటే గ్రీకు భాషలో 2 పదాలు వాడబడ్డాయి. ఆ 2 గురించి నేను చెప్పి ముందుకెళ్తాను. సమయమును పోనీయక అన్నాడు కాబట్టి మొట్టమొదటి పదము క్రోనోస్ అనేటువంటి పదాన్ని వాడారు. క్రోనాలజీ అనేది దానిలోంచి వస్తుంది. క్రోనోస్ అనేది ఇట్ రిఫర్స్ టు క్లాక్ టైం. మనము క్లాక్ పెట్టుకుంటాం, అందులో క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు ఇలాగ లెక్క పెట్టగలిగినటువంటి క్వాంటిటేటివ్ టైం క్రోనోస్. అయితే గ్రీక్ వాళ్ళు ప్రతిదాన్ని కూడా వ్యక్తీకరించి చూడటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే సమయాన్ని కూడా ఒక వ్యక్తితో పోల్చేవాళ్ళు. మన భారతదేశంలో కూడా కొన్నింటిని వ్యక్తులతో లేకపోతే దేవీ దేవతలతో పోల్చటం అలవాటు. వాళ్ళు కూడా అంతే. గ్రీక్ మైథాలజీలో క్రోనోస్ అనేటువంటి ఒక వృద్ధుడు, ఒక నాయకుడు, ఒక రాజు, ఆయన ఉన్నటువంటి ఆ పదవిని తన బిడ్డలు తీసుకుంటారని ఆయన తన కొడుకులందరినీ చంపించేస్తాడు. ఆఖరికి వచ్చి ఒక బిడ్డ పుడతాడు. పుట్టినటువంటి ఆ చిన్న శిశువును కూడా ఆ క్రోనోస్ అనేటువంటి వ్యక్తి, లేకపోతే ఆయన పేరు యాక్చువల్లీ క్రోనస్ అనేది ఆయన పేరు యొక్క ఫామ్లో క్రోనస్ అంటారు. ఈ క్రోనస్ అనేటువంటి వ్యక్తి తన చంటి బిడ్డను కూడా చంపేస్తాడు అని గ్రీక్ మైథాలజీలో ఉంటుంది. వాళ్ళు దానిని ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే, సమయం అనేది మనలను తినేస్తుంది. మనలను అతనట క్రోనస్ అనే వ్యక్తి ఆ బిడ్డను చంపేసి తినేశాడట వాళ్ళ యొక్క మైథాలజీలో. సమయము మనల్ని తినేస్తుంది, సమయము మనలను చంపేస్తుంది. ఇట్ కిల్స్ యూ, ఇట్ టేక్స్ అవే ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ. నీ దగ్గర ఉన్నదంతా కూడా సమయం తీసేసుకుంటుంది, అది నేను తినేస్తుంది అని గ్రీక్ వారు వాళ్ళ మైథాలజీ ప్రకారం, వారి యొక్క పురాణాల ప్రకారం సమయం గురించి క్రోనస్ అనే పదంతో లేకపోతే ఆ వ్యక్తితో పోల్చుకొని ఆ విధంగా అర్థం చేసుకుంటారు. ఒక విధంగా చూస్తే సమయం ఎలాంటిదంటే, మొన్న మధ్య ఒక సంఘంలో ఒక సంఘ పెద్ద గారు అంటున్నారు, హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తే నాకు నచ్చదండి, ఎందుకంటే బర్త్డే వచ్చిందంటే నాకు సంతోషంగా అంటే బాధ ఎక్కువైపోద్ది, ఎందుకంటే నేను ఇంకా చావుకి దగ్గర అయిపోతున్నానని అర్థమవుతుంది, అందుకే నాకు హ్యాపీ బర్త్డేలు ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపిస్తాయి అన్నారు. ఇది వాస్తవం. మనకు నచ్చినా నచ్చకపోయినా రోజులు తరిగిపోతూ ఉన్నాయి, రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి, రోజులు మనల్ని తినేస్తూ ఉన్నాయి. ఇది మాత్రం మానవ జీవితంలో వాస్తవము. మనం గట్టిగా గడియారం ముళ్ళు పట్టుకొని ఏలాడి దాన్ని ముందుకు కదలకుండా ఆపగలం, కానీ పోయే కాలాన్ని మాత్రం మనం ఆపలేం. క్రోనస్. అందుకే పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. పోవటం గురించి మనం ఆలోచన చేస్తే 2వ మాట మనకు కనబడుతుంది ఇక్కడ గ్రీక్ భాషలో. 2వ మాట, అదే మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు వాడతాడు. గ్రీకులో ఆయన రాసినప్పుడు వాడినటువంటి మాట కైరోస్ అనేటువంటి పదంలో నుంచి వస్తుంది. కైరోస్ అనే వ్యక్తి కూడా గ్రీక్ మైథాలజీలో మరొక వ్యక్తి. ఆ వ్యక్తి అందమైనటువంటి యవనస్తుడు, బలమైన వాడు, దృఢమైన వాడు వాళ్ళ మైథాలజీలో. ఈ కైరోస్ అనేవాడట, వాడికి వెనకంతా నున్నగా గుండు చేయించుకొని ఉంటాడు, ఎదర పొడవాటి పిలక పెట్టుకొని ఉంటాడు అన్నమాట. మనకి ఇక్కడ వెనక కనబడుతుంది, అక్కడ ఆ యొక్క కైరోస్ అనే వాడికి ముందు పిలక ఉంటుంది, వెనకేమంతా కూడా నున్నగా గుండు చేయించుకొని ఉంటాడు, బలంగా దృఢంగా ఉంటాడు, వేగంగా పరిగెత్తుతాడు. అది వాళ్ళ యొక్క పిక్చరైజేషన్. క్రోనస్ అంటే వాని యొక్క పర్సానిఫికేషన్, వ్యక్తీకరణ అనేది గ్రీక్ మైథాలజీలో అలా కనబడుతుంది. అందులో నుంచి వాళ్ళు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, ఈ కైరోస్ అనేవాడు పరిగెత్తుకొని వస్తాడు. వేగంగా పరిగెత్తుకొని వస్తున్నప్పుడు
ఆ కైరోస్ని నువ్వు పట్టుకోవాలంటే నీ దగ్గరికి వస్తున్నప్పుడు పిలక పట్టుకుంటే దొరుకుతాడు, కానీ దాటిపోయేటప్పుడు పట్టుకోవడానికి ఏమీ ఉండదు, నున్నగా గుండు ఉంటుంది, అంతే, జారిపోద్ది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, సమయం అనేది నీ వైపుకి వచ్చేటప్పుడు నీవు దాన్ని క్యాచ్ చేయగలగాలి, లేదు అది దాటిపోయిందంటే ఇక నీ దాన్ని క్యాచ్ చేయటం నీ వల్ల కానే కాదు. ఈ రెంటికి ఉన్న తేడా ఏంటంటే, క్రోనోస్ అనేది క్వాంటిటేటివ్ టైం, అంటే లెక్క పెట్టగలిగినటువంటిది. కైరోస్ అనేది అవకాశం, అందిపుచ్చుకోవలసినటువంటి అవకాశం. అందుకే మనం కూడా మనకు కూడా చెప్తూ ఉంటారు, అవకాశం వస్తే దాన్ని జార విడుచుకుంటే మళ్ళీ అవకాశం వచ్చిద్దో రాదో అంటారు. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. 2023 సంవత్సరం, 2024 సంవత్సరం మనం ఊహించకముందే ఇది కూడా జారిపోద్ది మన చేతుల్లో నుంచి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దినములు చెడ్డవి, మీ అటెన్షన్ డైవర్ట్ అయిపోయేటువంటి అనేకమైన విషయాలు మీ జీవితాల్లో ఉంటాయి, కాబట్టి దినములు చెడ్డవి, కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, దాన్ని దాటిపోనివ్వద్దు, జార విడుచుకోనివ్వద్దు, మీరు సమయమును పోనీయక అంటాడు. అది చాలా నీ ఊహించకముందే అది పారిపోతూ ఉంటుంది, కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకోండి, జారిపోనివ్వద్దు అన్నమాట అంటాడు. ఈ కైరో అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే, సమయము అనే మాటకు ఆపర్చ్యూన్ టైం అనే అర్థం వస్తుంది. ఆపర్చునిటీ అనే ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? లాటిన్లో 2 పదాలు ఉంటాయి. ఆ 2 పదాల యొక్క అర్థం ఏంటంటే, టువర్డ్ ద పోర్ట్ అని అర్థం అంట. అంటే సీ పోర్ట్ ఉంది కదా, ఇక్కడ చాలామంది పోర్ట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. టువర్డ్ ద పోర్ట్, ఆపర్చునిటీ అంటే పోర్ట్ అనే మాట అందులో కనబడుతుంది చూడండి, ఆపర్చునిటీ అనే మాటలో. ఆ పురాతనమైన లాటిన్ మాటలో టువర్డ్ ద పోర్ట్ అంటే పోర్టు వైపుకు వెళ్ళడం అని అర్థం అన్నమాట. ఏంటి పోర్టు వైపుకు వెళ్ళడం? ఆ రోజుల్లో తెరచాపలు ఎత్తి గాలి వచ్చినప్పుడు పోర్టు వైపుకి దృష్టి పెట్టి ఆ యొక్క ఓడను పోర్టు దగ్గరికి నడిపించేవాళ్ళు. అది ఆపర్చునిటీ అనే మాటకు వెనకున్నటువంటి అర్థం, టువర్డ్ ద పోర్ట్. ఎప్పుడైతే గాలి వచ్చిందో అప్పుడే తెరచాపలు ఎత్తాలి. గాలి వచ్చినప్పుడు తెరచాపలు దించుకొని పడుకొని నిద్రపోయాం అనుకోండి, ఆ గాలిపోయిన తర్వాత తెరచాపలు 10 ఎత్తినా సరే ఓడ ముందుకి వెళ్ళదు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దినములు చెడ్డవి, మీరు సమయాన్ని పోనీయక దానిని ఏం చేసుకోవాలటండి? సద్వినియోగం చేసుకోవాలి. సమయం గురించి ఒక ఆయన ఇలా రాస్తాడు, సమయం ఉచితంగానే దొరుకుతుందంట, కానీ అది వెలకెట్టలేనిది. నీవు దాన్ని సొంతం చేసుకోలేవు, కానీ ఉపయోగించుకోవచ్చు. దానిని దాచుకోలేవు, కానీ ఖర్చు చేయొచ్చు. దానిని పోగొట్టుకుంటే మాత్రం దానిని ఎన్నటికి నీవు తిరిగి పొందుకోలేవు. 2023 జారిపోయింది మన చేతిలో నుంచి. 2023లో మనం చేద్దామనుకొని చేయలేని పనులు కొన్ని ఉంటాయి. దాన్ని మనం మళ్ళీ 2023లో చేయడానికి మనకు వీలు దొరకదు, అది వెళ్ళిపోయింది. ఇక చేస్తే వీలైతే 24లో చేయగలుగుతాం, కానీ కొన్ని అవకాశాలు అయితే మళ్ళీ మన జీవితంలో కూడా రావు. అందుకే పౌలు అంటాడు, సద్వినియోగం చేసుకోండి అంటాడు. సద్వినియోగము అనే మాట రిడీమ్ అనే మాటకు అనే అర్థాన్ని ఇస్తుంది గ్రీక్ భాషలో. రిడీమ్ అంటే ఇష్టమైన వస్తువు మార్కెట్లో కనబడతా ఉంది. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం లాగా విలువైనటువంటి ముత్యములు ఉన్నటువంటి లేకపోతే విలువైన రాళ్ళు ఉన్నటువంటి ఒక పొలాన్ని చూసి మొత్తం ఎలాగెళ్ళి కొనుక్కున్నాడో అలాగా రిడీమ్ చేసుకోవటం అనేది, దానిని విడిపించుకోవడం అనేది సద్వినియోగపరుచుకోవడం అనే మాటకు అర్థం. చూడండి, దినాలు చెడ్డవి, మనం పాపం చేయటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ రోజున సెల్ ఫోన్ మంచిగా వాడచ్చు, చెడ్డగా వాడచ్చు. టెలివిజన్ మంచిగా వాడచ్చు, చెడ్డగా వాడచ్చు. డబ్బుని మంచిగా వాడచ్చు, చెడ్డగా వాడచ్చు. నీకున్న పరపతిని మంచిగా వాడచ్చు, చెడ్డగా వాడచ్చు. నీకున్నటువంటి దేనినైనా సరే, నీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ లోకానుసారంగా వాడచ్చు, దైవికంగా వాడచ్చు. కానీ దినములు చెడ్డవు కాబట్టి అటువైపే ఎక్కువగా మనకు శోధన ఉంటూ ఉంటుంది. కానీ ఈ లోక పరమైనటువంటి ఆశలను విడిచిపెట్టి ఆ ఆశలను త్యాగం చేసుకొని మనము సమయాన్ని ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి. కానీ ప్రార్థనకు బదులుగా మనకు 100 ఆప్షన్లు ఉంటాయి కదా.
ఇప్పుడు ఆ ఆప్షన్స్ని త్యాగం చేస్తే తప్ప ప్రార్థన చేసుకోలేం. 2023 సంవత్సరంలో మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? 2023 సంవత్సరంలో మనము దేవునితో ఎలా నడిచాం? 2023 సంవత్సరంలో మన యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని ఏ విధంగా మనం నెరవేర్చాం? ఆలోచన చేసుకుంటే ఒక్కసారి మన జీవితాల్లో మనం ఒకవేళ అవాక్ అవుతావేమో, బహుశా నేను చేయవలసిన దానికంటే తక్కువ చేశాను అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుందేమో. సద్వినియోగం చేసుకోవాలి. ఈ 2024 సంవత్సరంలోనైనా సరే మనము మన యొక్క జీవితాన్ని సరి చేసుకొని సమయాన్ని వ్యర్థం చేయకుండా, అంటే నేను టైమే వేస్ట్ చేయనండి, నేను బాగా కష్టపడతానండి అంటే కాదు. మంచిదే, మన బ్రతుకుల కోసం మనం కష్టపడాలి, కానీ సమయాన్ని అత్యున్నతమైనటువంటి దానికోసం మనం ఉపయోగించడం మాత్రం మానుకోకూడదు. ఆమేన్. దేనికోసం? నిత్యత్వము కోసం. అందులో మనం మన టైంని ఇన్వెస్ట్ చేయాలి. ప్రియులారా, పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనిక సద్వినియోగము చేసుకోండి అని అంటూ ఉంటాడు. నేను ఇందాక చెప్పినట్లుగా ఎవరు కూడా సమయాన్ని ఖాళీగా కూర్చొని టైం స్పెండ్ చేసేవాళ్ళు ఉండరు, కానీ చాలా బిజీగా ఉంటారు. మనకు బాగా ఇష్టం ఈ పదం అంటే, బిజీ అనే మాట. కొంతమంది ఈ వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టుకుంటారు? బిజీ అని పెట్టుకుంటారు. ఎందుకు బిజీ అని పెట్టుకుంటారు? ఒకటి అయి ఉండొచ్చు, అస్తమానం ఎవరైనా కాల్స్ చేస్తారు, లేకపోతే అనవసరమైన మెసేజ్లు ఫార్వర్డ్లు చేస్తారు అని చెప్పేసి పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది దే లైక్ టు షో దట్ దే ఆర్ బిజీ. నేను చాలా బిజీగా ఉన్నాను. ఒక దైవజనుడు బిజీ అనే మాటకు BUSY, బిజీ అనే మాటకు యాక్రోనిమ్ ఈ విధంగా చెప్పాడు. ఏమనంటే బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అన్నాడు. బీయింగ్ అండర్ సేటన్స్ యోక్, సాతాను కాడి కింద ఉండడం అన్నాడు. అఫ్కోర్స్ దాన్ని ఎలా మార్చుకోవచ్చు? బీయింగ్ అండర్ సేవియర్స్ యోక్ అని కూడా మనం మార్చుకోవచ్చు. రక్షకుని కాడి కింద మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో భారాలు మనం నెత్తి మీద వేసేసుకుంటూ ఉంటాం. దేవుని చేతిని పట్టుకొని నడవటం మానుకుంటాం. మనము సాతాను చెప్పే పనులన్నీ చేసుకుంటూ లేని ప్రార్థన చేసుకోవడానికి కూడా మనకు టైం ఉండదు కొన్నిసార్లు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏదో మన లిస్టులో మా దేవుని చిత్తం కాంది మన లిస్టులో ఏదో ఉంది, అది తీసేయాలి. దాన్ని బిజీ అని మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే కేవలము సంపాదన సంబంధమైన పనులు చేయటమో లేకపోతే మరొకటి చేయటమో కాదు. కానీ నిజమైన సద్వినియోగం అనేది ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనడానికి ఆ సమయాన్ని వాడినప్పుడే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ లోక సంబంధమైనటువంటి పనులు మంచిదే, అవసరమే, కాదనడం లేదు. కానీ నిత్యత్వం కోసం నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు నీ టైంని అన్నది ఒక పెద్ద ప్రశ్న. మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఇన్వెస్ట్ యువర్ లైఫ్, ఇన్వెస్ట్ యువర్ టైం ఫర్ ఇటర్నిటీ. పౌలు అంటాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనిక సద్వినియోగం చేసుకొంచు. తర్వాత ఏమన్నాడండి? చదవండి, మీరే చదవండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె కాక. రెండు రకాల మనుషులు ఉన్నారు, అజ్ఞానులు నడిచే నడక ఒకలాగా ఉంటుంది, జ్ఞానులు నడిచే విధానం ఒకలాగా ఉంటుంది. అజ్ఞానులు ఎలా నడుస్తారో మనకు ఆ ముందు అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదివితే, ఎఫెసీ 4:17 నుంచి 19 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది అక్కడ. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. వ్యర్థమైనటువంటి పనులు చేసుకుంటూ కాముకత్వమునకు తమ్మును తాము అప్పగించుకొనుచు జీవములో నుంచి వేరుపరచబడిన వారై
తమ మనసుకు ఏ వ్యర్థత అయితే, వేస్ట్ థింగ్ ఏదొస్తే దాన్ని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ముందు కొనసాగుతున్నారు. అయితే జ్ఞానులు ఎలా ఉంటారు? 20వ వచనం నుంచి మనం చదువుతాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అందరూ చెప్దామండి, నవీన స్వభావము. గట్టిగా చెప్పొచ్చు, నవీన స్వభావం. దానిని ధరించుకోవాలి. నవీన సంవత్సరాలు 100 మనం చూసినా ఉపయోగం ఉండదు నవీన స్వభావం లేకుండా. నూతన సంవత్సరాలు 1000 చూసినా ఉపయోగం లేదు నూతనమైనటువంటి స్వభావం లేకుండా. సంవత్సరాలు కొత్త సంవత్సరం అంటూ ఉంటాం, కానీ గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు దాటితే మళ్ళీ పాతదే. ఏమన్నా మారిద్దాం మన జీవితంలో? మారితే కొత్త బట్టలు ఏమన్నా వస్తాయేమో, కొంతమంది కొద్ది డబ్బు ఉంటే కొత్త కారు ఏమన్నా వస్తుందేమో, కానీ జీవితం మాత్రం ఎలా ఉంటుంది? రొటేషన్ అవుతానే ఉంటుంది. ఈ సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? సూర్య చంద్ర నక్షత్రాదులను దేవుడిచ్చి సమయములను కాలములను మనుషులు లెక్కించడానికి ఎందుకు పెట్టాడంటే, అరే బాబు, యువర్ లైఫ్ ఈజ్ టైమ్డ్. నీకు ఒక లెక్క పెట్టేశాను, ఇంతటితో నీకు ముగింపు ఉంటుందని మనకు చెప్పడానికి లెక్కేసుకొని. అంటే కీర్తనకారుడు అంటాడు కదా, దినములు లెక్కించడం నాకు నేర్పించు ప్రభువా. దినాలు లెక్కించలేనివాడు దేవుని దృష్టిలో సరిగ్గా జీవించలేని వాడిగా ఉంటాడు. అందుకే లెక్క పెట్టాడు దేవుడు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివద్దు. అజ్ఞానుల వలె నడుచుకోకుండా జ్ఞానుల వలె మీరు నడుచుకోవాలి. ఆ జ్ఞానులు ఎలా ఉంటారంటే నూతనమైన స్వభావమును ధరించిన వారిగా ఉంటారు అన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. వాక్ ఇన్ విజ్డమ్, జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాట ఈరోజు నేను చెప్పే ప్రసంగం యొక్క టైటిల్. జాగ్రత్తగా, వాచ్ యువర్ స్టెప్, టేక్ అ కేర్ఫుల్ స్టెప్. ఎవ్రీ స్టెప్ హ్యాస్ టు బీ టేకెన్ కేర్ఫుల్లీ. మనం వేసే ప్రతి అడుగు కూడా ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాం, ఏ విధంగా మన యొక్క సమయాన్ని గడపబోతున్నాం ఈ సంవత్సరము అనేది మనము ప్రతి అడుగు కూడా ఏం చేయాలండి? ఆచితూచి వేయాలి. జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా అనేటువంటి మాట, జాగ్రత్తగా చూచుకోవడం అనేది ఇంగ్లీష్లో ఒక తర్జుమాలో ఈ మాట అంటాడు, సర్కంస్పెక్ట్ అంటాడు. సర్కంస్పెక్ట్ అంటే లుకింగ్ అరౌండ్, చుట్టూ చూసుకోవాలి. ఉదాహరణకి ల్యాండ్ మైన్స్ ఉన్న ప్రాంతంలో మిలిటరీ వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎలా పడితే అలా అడుగులేస్తారా? జాగ్రత్తగా చూసుకుంటారు. శత్రువులు ఉన్నారు ఎదర, జాగ్రత్తగా చూసుకొని అడిగేస్తారు. బీ కేర్ఫుల్. సాతానుడు ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదనా అని గర్జించు సింహము వలె ఎప్పుడు పడేద్దామా నిన్ను, ఏ విధంగా పడేద్దాం, నీ బలహీనత ఏంటి? కొంతమందికి కొన్ని రకాల బలహీనతలు ఉంటాయి, కొంతమందికి ఇంకొన్ని రకాల బలహీనతలు ఉంటాయి. అందరికీ ఒకే బలహీనత ఉండక్కర్లా, కానీ ఏ బలహీనత నీదో సాతానుడు గమనిస్తూనే ఉంటాడు. అక్కడే నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిన్ను మింగేద్దామని, నిన్ను పడగొడదామని, దేవుని నుండి దూరం చేద్దామని వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్తగా ఉండు. యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు శోధనలో పడిపోకుండానట్లుగా మెలకువగా ఉండి ఏం చేయాలట అండి? ప్రార్థన చేయుడి. జాగ్రత్తగా చూసుకొనుడి. లుకింగ్ అరౌండ్. గ్రీక్ భాషలో వాడబడినటువంటి పదం అయితే ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. ప్రిసిషన్, యాక్యురసీ, ఎగ్జాక్ట్నెస్. ఎలా ఉండాలి నీ అడుగు? ఎలా ఉండాలంటే రోప్ మీద నడిచిన వాళ్ళని మీరు ఎప్పుడన్నా చూసారా? రోప్ మీద నడిచే వాళ్ళని సర్కస్లో ఏం చేస్తారు? వాళ్ళు కళ్ళు మూసుకొని అడుగులేయగలుగుతారా? ఎక్కడ చూస్తారు వాళ్ళు? 1000 మంది చప్పట్లో కేరింతలు కొడుతున్నా సరే వాడి దృష్టి అంతా దేని మీద ఉంటుంది చెప్పండి? వాడు అడుగు ఎక్కడేస్తున్నాడో దాని మీదే. 1000 మంది చప్పట్లు కొట్టినా, 1,00,000 మంది కేరింతలు వేసినా వాడి దృష్టి అంతా కూడా నేను అడుగు ఎక్కడేస్తున్నాను. యాక్యురసీ తప్పిందా? కింద ఉంటాడు వాడు. ప్రిసిషన్ తప్పిందా? కింద ఉంటాడు వాడు. ఎగ్జాక్ట్నెస్ తప్పిందా? కింద ఉంటాడు వాడు. జాగ్రత్తగా చూచుకొనుడి. అడుగులు వేసేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరితో సమయాన్ని మనం స్పెండ్ చేస్తున్నాం, ఏ విషయంలో మనం సమయాన్ని స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఒక్కొక్క రూపాయి ఎలాగైతే ఆలోచించి ఖర్చు పెడతామో ఒక్కొక్క క్షణాన్ని కూడా అలాగే ఆలోచించి మనం
ఖర్చు చేయాలి. దేవుడు మనకిచ్చిన డబ్బును బట్టి లెక్క అడుగుతాడు, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కూడా లెక్క అడుగుతాడని గుర్తించి జాగ్రత్తగా అడుగులేకపోతే పడిపోతాం. దినాలు చెడ్డవి, రోజులు చెడ్డవి. మనల్ని పడవేయడానికి చాలా యాక్టివ్గా సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. ప్రత్యేకంగా యవనస్తులు మనము సమయాన్ని ఏ విధంగా గడుపుతున్నాం, ఎవరితో గడుపుతున్నాం అది ఆలోచించుకోవాలి. మనం ప్రిసిషన్తో మనం స్టెప్స్ వేయాలి. కానీ బిందాస్గా స్పిరిచువల్ లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనుకుంటే కుదరదండి. ఆత్మీయ జీవితం, ఇందాక నేను చెప్పాను, వాడ 2 రకాలుగా డైరెక్షన్స్ మనం నడిపిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజులు. ఈ రోజుల్లో రడర్, వెనకాల చుక్కాని ఉంటుంది కదా, అంత పెద్ద వాడ కూడా చుక్కాని చేత రైట్కో లెఫ్ట్కో తిప్పుతూ ఉంటారు. తెరచాపు కూడా అందులో, ఒకవేళ తెరచాపుతో నడపబడిన పడవలు అయితే తెరచాపు కూడా దానికి ఒక రోల్ ప్లే చేస్తుంది, దాని డైరెక్షన్ మార్చడానికి కూడా కొంత మటుకు. తెరచాపు లేకుండా, రడర్ లేకుండా సముద్రం మధ్యలో వెళ్దాంలే, మనం ఎక్కడికి వెళ్దాం, ఇండియా వద్దామని చెప్పేసి ఎక్కడో అండమాన్ దగ్గర బయలుదేరాం అనుకోండి, చుక్కాని లేదు, తెరచాప లేదు, తెడ్డులు లేవు, డ్రిఫ్ట్ అవుతూ ఉన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం తెలుస్తుందా మనకి? తెలియదు. చాలామంది మన ఆత్మీయ జీవితాలని అలాగే తెరచాప ఉండదు, తెడ్లు ఉండవు, చుక్కాని ఉండదు, సముద్రం మీద డ్రిఫ్ట్ అవుతూ ఉంటున్నట్టుగా ఉంటారనమాట. ఒక యాక్షన్ స్టెప్ ఉండదు. ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలంటే నేనేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ విధంగా నేను జీవించాలి, ఏ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ నేను ఫాలో అవ్వాలి, ఏ విధమైనటువంటి పనులు నేను చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమాత్రం పట్టింపు ఉండదు. వెళ్తుందలే, నడుస్తుంది ఆత్మీయ జీవితం అనుకుంటారు. గాలేడి తీసుకెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు, గాలేడి తీసుకెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా, నీ ఆత్మీయ జీవితాన్ని ఛాన్స్ వదిలిపెట్టకూడదు. డోంట్ లీవ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ టు ఛాన్స్. యూ హ్యావ్ టు డిసైడ్ టు వాక్ ఇన్ విజ్డమ్. జ్ఞానముతో దేవుడు మనకు బ్రెయిన్స్ ఇచ్చాడు, జ్ఞానముతో మనం అడుగులు వేయాలి. ఎలాంటి రిలేషన్షిప్, మేబీ 2023-4లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మేబీ కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ కట్ చేయాల్సి వచ్చిందేమో. కొన్నిసార్లు దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తున్న టాక్సిక్ రిలేషన్షిప్స్ కట్ చేయాల్సి వస్తుందేమో. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం విడిచిపెట్టాల్సి వచ్చింది, కొన్నిసార్లు కొన్ని స్నేహాలు విడిచిపెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి పనులు కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకు అంటే నేను ఆత్మీయ జీవితంలో నేను ఒక డిసిషన్ తీసుకోవాలి, ఒక టార్గెట్తో నేను ముందుకు వెళ్ళాలి, నేను ఈ డైరెక్షన్లో వెళ్ళాలనేటువంటి ఆలోచన మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. మేక్ డెలిబరేట్ డిసిషన్స్ ఎవ్రీ సింగిల్ డే, ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. ప్రతిరోజు కూడా మనము జ్ఞానముతో డిసిషన్స్, నిర్ణయాలు చేసుకోవాలి, ఎంపికలు చేసుకోవాలి. ప్రతిరోజే కాదు, ప్రతి క్షణము కూడా ఈ క్షణాన్ని నేను ఎలాగ స్పెండ్ చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలా చేయకపోతే ఇక ఏమి చుక్కాని లేని వాడలాగా గాలి తీస్తే అటు వెళ్ళిపోయే వారంగా ఉంటాం. అలా డ్రిఫ్ట్ అయింది మనకు బాగా తెలుసు. మన విశాఖపట్నంలో ఎక్కడ ఉంటుంది అది డ్రిఫ్ట్ అయ్యి వచ్చిన ఓడ? తెన్నేటి పార్క్ దగ్గర ఉంది చూసారా? వచ్చి రాళ్ల మీద పడి ఇరుక్కుపోయి పనికి రాకుండా అలా పడి ఉంది. అది ఏదో మనకు ఫోటోలు దిగడానికి బాగుంటుంది, కానీ అది చక్కగా ఎంత వస్తువుల్ని ఉపయోగకరంగా వెళ్ళాల్సింది పనికి రాకుండా లాగా ఒక మాన్యుమెంట్ లాగా అక్కడ. హ్యాస్ యువర్ స్పిరిచువల్ లైఫ్ బికమ్ అ మాన్యుమెంట్? నీ ఆత్మీయ జీవితం ఒక మాన్యుమెంట్ లాగా అయిపోయిందా? ఏదో చూసుకొని క్రైస్తవుడురా అని అనుకోవడానికి, నీ స్నేహితులు ఇతడు క్రైస్తవుడు అనుకోవడానికి, జస్ట్ చూసి సంబరపడిపోవడానికి పనికొచ్చే ఒక అలాంటి ఆత్మీయ జీవితంగా మారిపోయిందా? ఒక మాన్యుమెంట్ లాగా అయిపోయిందా? ఆ తెన్నేటి పార్క్ దగ్గర ఉన్నటువంటి ఆ షిప్ లాగా డ్రిఫ్ట్ అయితే ప్రమాదం. డూ నాట్ డ్రిఫ్ట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. బీ పర్పస్ఫుల్. ఒక ఉద్దేశం చేత, ఒక ఉద్దేశం కలిగి ముందుకు నీ జీవితాన్ని దేవుని సహాయంతో నడిపించుకునేవాడుగా ఉండాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, జాగ్రత్తగా చూసుకొనుడని చెప్పండి. తప్పండి, నేను పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పాలి, నాకు నేను చెప్పుకోవాలనుకోవద్దు. మనకు మనం చెప్పుకోవాలి, పక్కన వాళ్ళకి కూడా తర్వాత ఉంది. ఇదే పారాగ్రాఫ్లో మనకు ఉంటుంది అనమాట, ఒకరినొకరు హెచ్చరించుకొనుచు అనే మాట ఉంటుంది. ఎందుకంటే అందుకే కదా సంఘం. లేకపోతే
క్రైస్తవులు అయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు క్రైస్తవ జీవితాన్ని జీవించననేవాడు ప్రభు, సంఘాన్ని ప్రారంభించేవాడు కానే కాదు. జాగ్రత్తగా చూసుకొనుడి. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి. ప్రభువు చిత్తమును గ్రహించుకొనుడి. అండర్స్టాండ్ గాడ్స్ విల్. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. నేను ఇందాక నుంచి చెప్తున్నాను. ఆ డైరెక్షన్ ఏంటో ఎలా తెలుస్తుంది? దేవుని చిత్తమును మనం ఎరిగినప్పుడు ఆ డైరెక్షన్ ఏంటో మనకి తెలుస్తుంది. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. టు వాక్ ఇన్ విజ్డమ్, జ్ఞానంతో నడుచుకోవాలంటే, వివేకంతో నడుచుకోవాలంటే ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని ఎరిగిన వానిగా ఉండాలి. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. ఒక ఇంగ్లీష్లో వాక్యం చెప్తుంటే ఒక ఆయన పాస్టర్ గారు తర్జుమా చేయడానికి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడికి ఒక ఆవిడ వచ్చింది. ఖాళీ సమయంలో వచ్చి ఆవిడ అంటున్న మాట ఏమిటంటే, ఆవిడ అంటుంది, అయ్యగారు మా అబ్బాయికి సంబంధాలు చూశాను, 2 అమ్మాయిలు చూశాను, ప్రార్థన చేసి ఈ 2 అమ్మాయిల్లో ఏ అమ్మాయి కరెక్టో చెప్పండి అని అడుగుతుంది. ప్రార్థన చేసి చెప్పాలంట, వీళ్ళిద్దరిలో ఏ అమ్మాయి కరెక్టో ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పాలి. దేవుడేదో ఈయన జేబులో ఉన్నట్టు, ఈయన అడిగితే అంత భవిష్యత్తును చూపించేస్తాడు అన్నట్టుగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, కొంచెం బాగుంటుంది కదా, నేను ఒక ప్రవచనం చెప్పాను నాకు ఒక షర్ట్ ఇచ్చారు, నేను ఒక ప్రవచనం చెప్పాను నాకు ఒక ప్యాంట్ ఇచ్చారని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన. ఇలాంటి ప్రవచనాలు విని విశ్వాసంలో ఉన్నవాళ్ళు కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అవి నెరవేరలేదు అనుకోండి, అది ఛాన్స్తో నెరవేరిని అనుకోండి. ఒకవేళ అంటే ఛాన్స్ అంటే ప్రవచన నెరవేరిపోవక్కర్లేదు, అది కొన్నిసార్లు జరిగిపోద్ది. అది కామన్ సెన్స్. మీలో ఎంతమంది తలకాయ నొప్పి ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, మీరు నేను దేవుడు నాకు చూపించండి. తలనొప్పి లేని వాళ్ళు కనీసం ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కదా ఛాన్స్లో. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం అంటే మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, అండర్స్టాండింగ్ గాడ్స్ విల్ ఈజ్ నాట్ నెసెసర్లీ అ మిస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇదేదో మానవాతీతమైన అనుభవం కానవసరం లేదు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి. ద బైబుల్ ఈజ్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథము దేవుని చిత్తము రాయబడినటువంటి గ్రంథం. అందుకే 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 16-17వ వచనము. ఈ 2024వ సంవత్సరం కోసం నా పట్ల దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అది కాదు దేవుడు చెప్పేది. దేవుడు చెప్పేది ఏంటంటే, ఆయన చిత్తము వాక్యంలో మనకు బయలుపరచబడుతుంది. 2వ తిమోతి 3:16-17లో దైవజనుడు అంటే దేవుని పిల్లలు ఎవరైనా సరే, దైవజనుడు సన్నద్ధుడై రెడీగా ఉండి ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. దేవుని చిత్తం అదే. దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాం? దేవుని చిత్తం ఏంటి మన జీవితాల పట్ల? మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే అందరూ రక్షణ పొందాలనే దేవుని చిత్తము. దేవుని నీతిలో మనం అందరం కూడా నడుచుకోవాలనేది దేవుని చిత్తం. నువ్వేం ఉద్యోగం చేసావు అనేది కాదు దేవుని చిత్తం. ఆ ఉద్యోగంలో ఏం చేస్తున్నావు అనేది దేవుని చిత్తం. ఆమేన్. ఆ ఉద్యోగం సరైందా కాదా, ఆ ఉద్యోగంలో నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా లేదా, ఆ ఉద్యోగం నుంచి వచ్చిన డబ్బుతో నువ్వు దేవుని చిత్తానుసారంగా దాన్ని వాడుతున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. కానీ దేవుడు నువ్వు ఏ ఉద్యోగం చేసావు, ఫలానా ఉద్యోగం అనేది కాదు. దేవుడికి అన్ని ఉద్యోగాలు ఒకటే. ఈ ఉద్యోగం ద్వారా నువ్వేం చేస్తున్నావు, ఈ వ్యాపారం ద్వారా నువ్వేం చేస్తున్నావు. ఒకరోజు ఒక ఆవిడ చెప్పింది, ఒక సంఘంలో, అయ్యగారు ఒక కళ్ళు కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఒక కళ్ళు కొట్టుకు పెట్టుకో, ఇంకా నయ్యం దేవుని చిత్తమా కాదా తెలుసుకొని చెప్పండి. అలా మద్యముతో మత్తులై ఉండకూడని ఇక్కడే ఉంది ఈ వచనంలో. నువ్వు ఆ మద్యాన్ని నమ్ముతానంటే నేను ప్రార్థన చేయాలా? దేవుని చిత్తమా కాదా? అయ్యగారు అన్యురాలైనటువంటి ఒక అమ్మాయిని లేకపోతే అన్యుడైనటువంటి ఒక అబ్బాయిని నా బిడ్డకి పెళ్లి చేద్దాం అనుకోండి, దేవుని చిత్తం కాదో అవునో కాదో చెప్పండి. బైబిల్లో చిత్తం రివీల్ చేయబడి ఉంది. ఏమనంటే, మీరు అవిశ్వాసులతో జోడి అయి ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, ఏమి సాంగత్యం, ఏం పొత్తు? అన్నిటికంటే గట్టి పొత్తు వివాహ పొత్తు. అది
మామూలు పొత్తులే వద్దంటే వివాహ పొత్తు ఎలా పెట్టేస్తావు నువ్వు? దేవుని ప్రియబిడ్డలారా, దేవుని చిత్తం ఎక్కడ ఉంది? ఇట్ ఈజ్ ఇన్ ద బైబుల్. ఎక్కడ ఉందండి? ఇందులో ఉంది. ఇది చదవాలి మనం. ఇది చదవటం మానుకుంటాము. దీనికి మించి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ రావాలి మనకి. అబ్బో, అలాంటి సంఘాలకి ఎగబడుతున్నారు ఈ మధ్య. నిజంగా దేవుని చిత్తము లేఖనాల్లో మనకు ప్రత్యక్షమై ఉంది. మరొకటి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనం చదువుకున్న లేఖన భాగం మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఎక్కడ తెలియజేయబడి ఉందండి? ఎక్కడ మాట్లాడాలి మీరు? ఎక్కడ? బైబిల్లో. ఏది ఉత్తమమో, ఏది దేవుడు కోరుకుంటున్నాడో, నీ జీవితంలో దేవుని చిత్తమేంటో లేఖనంలో తెలియజేయబడి ఉన్నది. ఏంటది అంటే, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దట్ ఈస్ గాడ్స్ విల్. అదే దేవుని చిత్తము. కనుక ప్రియులారా, దేవుని చిత్తాన్ని ఎరుగని వారు అజ్ఞానులుగా, అవివేకులుగా, శరీర సంబంధమైన వాంఛలతో నడుస్తూ ఉంటారు. దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారు జ్ఞానులై, సమయ పాలన, సమయము గురించినటువంటి, కాలముల గురించినటువంటి అవగాహన కలిగిన వారై, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ గుడ్ డేస్. మనము మంచి రోజుల్లో జీవించడం లేదు, మనము దుష్టమైనటువంటి చెడ్డ రోజుల్లో బ్రతుకుతున్నాం, వేదనకరమైన రోజుల్లో బ్రతుకుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. మనం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఉంటాం. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆ సీజన్లో ఎలా ఖర్చు పెట్టి ఉంటారు? డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు? విచ్చలవిడిగా ఖర్చు పెట్టారా? చాలా జాగ్రత్తగా ప్రతి పైసా. అమ్మో, ఈసారి మనం బఫర్ కొంచెం డబ్బు పెట్టుకోవాలి. మనం సేవింగ్స్ లేకపోతే కష్టమే. అంతా కూడా లిక్విడ్ అసెట్స్లో అంతా కూడా ఫిక్స్డ్ అసెట్స్లో పెట్టడం కాదు, కొంచెం లిక్విడ్ అసెట్స్ కూడా ఉండాలి. ఇక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనుషులకు అలవాటు అయిపోయింది. దేంతో? కోవిడ్తో. రోజులు మంచివి కాకపోతే డబ్బులు జాగ్రత్తగా ఆలోచిస్తాం. అలాగే రోజులు మంచివి కాదు కాబట్టి ఈ క్షణాలను ఎలాగ ఖర్చు పెడుతున్నామో ఆలోచించుకోవాలి. దినములు చెడ్డవి కాబట్టి నీవు ఆలోచించుకొని జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఎందుకంటే అదే నీ జీవితానికి అత్యుత్తమమైనటువంటి విధానము అన్న సంగతి. ఈ దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, దాని ప్రకారం జీవించగలిగిన సామర్థ్యత కలిగి ఉండటం మరొక ఎత్తు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు తర్వాత 18వ వచనములో, ఆ గ్రహించుకోండి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అందరూ చెప్దామండి, ఆత్మపూర్ణులై ఉండుడి. కొద్దిగా ఎక్కువ ఈరోజు మీతో మాట్లాడిస్తున్నాను. ఎందుకో తెలుసా? రాత్రి 3 దాకా మీరు ఇంటి పడుకోలేదు కాబట్టి. మీరు మాట్లాడితే కానీ మీరు లేచి ఉండరు. ఏమండి? మీరు మాట్లాడితే కానీ లేచి ఉండరు. ఒకరోజు ఇలాగే ప్రసంగం చేస్తూ ఉంటే ఒక ఆయన నిద్రపోతున్నాడంట. ప్రతి ఆదివారం నిద్రపోతాడంట ఆయన. పాస్టర్ గారు చూసి ఒక పిల్లోని పట్టుకొని, అరే అబ్బాయి, నీకు రూపాయి ఇస్తా. ఆ రోజుల్లో రూపాయి అంటే ఎక్కువే కదా. నాకు తెలిసి అయితే 20 పైసలకి మంచి ఐస్ వచ్చేది, పుల్ల ఐస్. మరి నాకంటే పెద్దోళ్ళకి ఇంకా 5 పైసలకి వచ్చిందో మరి నాకు వచ్చిందో తెలియదు. కానీ నీకు ఒక రూపాయి ఇస్తా, నువ్వు ఆయన వెనకాల కూర్చొని, ఆ పెద్ద ఆయన వెనకాల కూర్చొని గిచ్చుతూ ఉండు తాతగారిని అన్నాడంట. నిద్రపోయినప్పుడల్లా గిచ్చుతూ ఉండు, నీకు రూపాయి ఇస్తా అన్నాడంట. ఆ వారం గిచ్చాడంట. నెక్స్ట్ వీక్, ఎరబ్బాయి నీకు రూపాయి ఇస్తా, గిచ్చుతూ ఉండు అన్నాడంట. అలాగే సార్ అని పాస్టర్ గారిని కూర్చున్నాడంట. ఆడు గిచ్చట్లేదంట, ఈ నిద్రపోతానే ఉన్నాడంట. ఈయన ఎన్ని హల్లెలూయాలు చెప్పినా ఆయన నిద్రపోతానే ఉన్నాడంట. మొత్తానికి ఎన్ని తిప్పలు పడినా ఆయన లేగట్లేదంట. అయిపోయిన తర్వాత, ఎరా రూపాయి ఇస్తానన్నాను కదా, లేపట్లేదేంటి తాతగారిని అంటే, తాతగారు 2 రూపాయలు ఇస్తానన్నారండి అన్నాడంట. అందుకే కొంచెం మీ తప్పేం కాదు. రాత్రి 3 వరకు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. అందుకే మీతో మాట్లాడిస్తున్నా, ఏమనుకోకుండా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉండండి నాతో పాటుగా. సో అయితే పౌలు అంటాడు, ఆత్మపూర్ణులై ఉండండి. ఎలా ఉండాలండి? దేనికి ఆత్మపూర్ణులై ఉండాలి? ఒకటి, ఆత్మపూర్ణులై ఉండటం అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను చాలామంది ఏదో ఒక శక్తి అనుకుంటారు. ఏమనుకుంటారండి? శక్తి అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. త్రిత్వములో, త్రియేక దేవునిలో 3 వ్యక్తులు ఉన్నారు. ఒక్కడే దేవుడు. తండ్రి ఒక వ్యక్తి,
కుమారుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. అందుకే తండ్రిని కుమారుణ్ణి అది ఇది అని ఎలాగ సంబోధించమో పరిశుద్ధాత్ముని కూడా అలాగ అది ఇది అని సంబోధించకూడదు. ఎందుకంటే ఆయన కూడా ఒక వ్యక్తి, ఆయన శక్తి కాదు. కాకపోతే ఆయన తండ్రి ఎలా పని చేస్తాడో, తండ్రికి ఎలాగ కొన్ని పనులు ఉన్నాయో, కుమారునికి ఎలా పనులు ఉన్నాయో, పరిశుద్ధాత్మనికి కూడా అలా పనులు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. ఆయన కొన్ని పనులు చేస్తాడు. అందులో ఒకటి శక్తినిస్తాడు మనకి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో చెప్పబడిన మాట ఏమనంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఆయన శక్తి కాదు, ఆయన వ్యక్తి, కానీ శక్తినిస్తాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన కొన్ని పనులు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు ఏంటంటే, హీ ఫస్ట్ కన్విక్ట్స్ అండ్ రీజనరేట్స్ ఎ సిన్నర్. ఒక పాపిగా ఉన్నవాడు సువార్త విన్నప్పుడు, నేను పాపిని, యేసు ప్రభువు నా రక్షకుడు అనే ఒప్పుకోలు చేపిస్తాడు. కన్విక్షన్ తీసుకొస్తాడు మనసులో. ఆయన బయటే ఉంటాడు కానీ లోపల పని చేస్తాడు. రీజనరేట్స్, వాడిని నూతన పరుస్తాడు విశ్వాసం ఉంచినప్పుడు. అప్పుడు విశ్వాసిగా మారిన తర్వాత హీ ఇండ్వెల్స్ అండ్ శాంక్టిఫైజ్. ఆయన ఆ పాపి నీతిమంతునిగా మారినప్పుడు విశ్వాసము ద్వారా లోపల నివసిస్తాడు. విశ్వాసము ద్వారా మనము క్రీస్తులోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తాడండి? నివసిస్తాడు, నివాసం ఉంటాడు ప్రతి విశ్వాసలో. మనలను పవిత్రపరుస్తాడు ఆయన. హీ శాంక్టిఫైస్ us. ఇంకొక మాట ఇక్కడ పౌలు ఏమంటాడంటే, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అంటాడు. అందరూ చెప్దాం, ఆత్మపూర్ణులై ఉండుడి. మరి ఇదేంటండి? ఆయన మనలో ఉంటాడు కదా. ఆత్మపూర్ణులై ఉండటం అంటే ఏంటి అంటే, మనము ఇక్కడ మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు ఈ వచనాల్లో కాంట్రాస్ట్ తీసుకొస్తాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోవాలి. అలా కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. ఎక్కడ కూడా ఒక కాంట్రాస్ట్ తీసుకొచ్చాడు. అదేంటంటే, మద్యముతో మత్తులై ఉండక పరిశుద్ధాత్మ పూర్ణులై. మద్యం ఏం చేస్తుందండి? మత్తునిస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడు మనము దేవునిలో యాక్టివ్గా ఉంటాం. లోపల ఇంధనంలాగా పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉంటాడు. ఆయనే నడిపిస్తాడు. యేసుప్రభు గురించి ఒక మాట చెప్పబడుతుంది. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యములోనికి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, హీ వాజ్ డ్రివెన్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ టు ద విల్డర్నెస్ టు బి టెంప్టెడ్. ఆయన శోధింపబడటానికి ఆయన డ్రైవ్ చేయబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఆయన నడిపించుకొని ముందుకు వెళ్ళాడు. ఆయన నడిపించబడ్డాడు పరిశుద్ధాత్మ చేత. మనము ఆత్మపూర్ణులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపించుకొని వెళ్తాడు. ఎలాగ ఆత్మపూర్ణులమై ఉండాలంటే, వినండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, నేను కూడా ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి నన్ను ఎలా నింపుతాడు అని ఆలోచన చేస్తే, ఈ ఇంగ్లీష్లో ఒక మాట వాడతారు, ఈ విధంగా వాడతారు. ఏమనంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఒక వ్యక్తి బాగా ఇష్టం అనుకోండి. సార్ నాకు చాలా ఇష్టం. నేను ఎవరితో ఎప్పుడు మాట్లాడినా వరకుమార్ గారు అని మాట్లాడుతున్నాను అనుకోండి. నేను వరకుమార్ గారు అది చేశారు, ఇది చేశారు, నాకు ఆయన బాగా ఇష్టం కాబట్టి మాట్లాడుతూ ఉంటే విన్నవాళ్ళు ఏమంటారంటే, ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు, ప్రేమ్ కుమార్ గారు ఇంగ్లీష్లో ఎలా అయితే ఎలా అంటారు, ఏమంటే హీఈస్ ఫుల్ ఆఫ్ వరకుమార్ గారు అంటారు. హీఈస్ ఫుల్ ఆఫ్, ఈ నిండా ఎవరున్నారు? ఆయన ఉన్నారు. ఆ వ్యక్తి నా నిండా ఉన్నారన్నమాట. పరిశుద్ధాత్మ చేత పూర్ణులై ఉండుడి అన్నప్పుడు నా యొక్క ఆలోచన అంతా కూడా పరిశుద్ధాత్మే. నా ఆలోచన అంతా దైవ సంబంధమైనదే. నా ఆలోచన అంతా దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనే. పరిశుద్ధాత్ముడు నన్ను నింపినప్పుడు ఇంకొకటి అర్థం చేసుకోవాలి, క్రీస్తుని ధరించుకొనుడి అంటాడు. అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారముగా మనము లేకపోతే ఏమైంది? ఖాళీగా ఉందనుకోండి, ఏదో ఒక దాని చేత మత్తులు అవుతాం. కొంతమంది మద్యముతో మత్తులు అవుతారు, కొంతమంది డబ్బుతో మత్తులు అవుతారు, కొంతమంది అహంభావంతో మత్తులు అవుతారు, కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి పాపముతో ఇహలోక విధమైనటువంటి విధానాలతో మత్తులైపోయి ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలోనికి వెళ్ళిపోతారు. నిద్రపోతే చాలా ప్రమాదం అండి. ఏమవుతుందో తెలుసా? నిద్రపోతే నిద్రలో నడిచేవాళ్ళు ఉంటారు కొంతమంది. మేల్కొమ్మంటాడు అపోస్తలుడైన పౌలు. నా చిన్నప్పుడు మా నాన్నగారు విశాఖపట్నాన్ని విడిచిపెట్టి నేను పుట్టకముందే విజయవాడ ప్రాంతంలో గ్రామాల్లో పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో కాబట్టి డాబా ఇళ్ళు ఉంటాయి. అక్కడ పరిచర్య చేసేటప్పుడు చిన్న చిన్న చర్చిలు, డాబా ఇళ్ళు, పైన పారాపెట్ కూడా కట్టరు సహజంగా. ఆ మీద పడుకునేవాళ్ళం మేము. చల్లగాలికి ఎండాకాలం ఏం చేసేవాళ్ళం, మేడ మీదకి వెళ్ళి పడుకునేవాళ్ళం. నిచ్చెన ఒకటి వేసుకొని ఎక్కేవాళ్ళం. నా చిన్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు.
ఒకరోజు అరే పైకెక్కి పడుకుందాం అని అంటే, నాకంటే కొంచెం చిన్నవాడు వాడు, సండే స్కూల్కి వచ్చేవాడు అనమాట. పైకెక్కి పడుకుందాం అంటే వాడు ఏం చేశాడంటే వస్తా ఒక తాడు తీసుకొచ్చాడు. ఏంట్రా తాడు పట్టుకొచ్చావంటే కాళ్ళు కట్టేసుకోవడానికి అన్నా అన్నాడు. ఎందుకంటే నిద్రలో నడిచి అలవాటు ఉందన్న నాకు అంటున్నాడు. అసలే మేడ మీద పడుకుంటున్నా, అదే ఇంట్లో పడుకుంటే పర్లేదు గడేసి ఉంటుంది, మేడ మీద పడుకుంటున్నా, దీనికి గోడ కూడా లేదు, పెట్టగోడ కూడా లేదు, నేను నిద్రలోగా నడుచుకొని వెళ్ళాననుకో పడిపోయి నాకు దెబ్బలు తగులుతాయి, అందుకే కాళ్ళు కట్టేసుకోవడానికి తాళ్ళు తెచ్చుకున్నానన్నా అన్నాడు. నిద్రలో నడిచే వాళ్ళు కొంచెం తమాషాగా ఉంటారు. అలాగా నిద్రలో నడిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? ప్రమాదాలు జరుగుతాయి. నిద్రలో నడిస్తే ప్రమాదాలు జరుగుతాయి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మెలకుగా ఉండండి, నిద్రపోవద్దు. 14వ వచనంలో కూడా పైన అంటాడు ఆ మాట, నిద్రపోతున్న వాళ్ళని లెగమని అపోస్తలుడైన పౌలు అంటా ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రపోవద్దు, లేచి ఉండండి అంటాడు. మద్యము చేత మత్తులై ఉండుట అన్న ఒకటే, నిద్రపోవటం అన్నా ఒకటే. అది మద్యం కావచ్చు, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు డబ్బు కావచ్చు, అహంభావం కావచ్చు, దేని చేతనైనా శరీరేచ్ఛల చేత మత్తులమై ఉండే బదులు, దానికి బదులుగా మనము పరిశుద్ధాత్మ పూర్ణులమై దేవుని వాక్యములో మనము దేవుని చిత్తానుసారంగా మనం జీవించే వారంగా ఉండాలి. 2023వ సంవత్సరం దాటి 2024వ సంవత్సరానికి వెళుతుండగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాట్ సార్ట్ ఆఫ్ ఇంటాక్సికేషన్ ఈజ్ పుట్టింగ్ అస్ టు స్లీప్? ఎలాంటి మత్తు నిన్ను ఆత్మీయ నిద్రలోనికి తోసేస్తుంది? దేని చేత నువ్వు మత్తుడువై ఉన్నావు, మత్తురాలువై ఉన్నావు? 2024వ సంవత్సరంలో మనకు మెలకువగలిగి అడుగు పెడదాం. ఆమేన్. ఆత్మీయమైన మేల్కొల్పు మనకు రావాలి. ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం? నిద్రావస్థలో ఉంటే నీవు ఏ స్థితిలో ఉన్నావో నీకే తెలియదు. ఒకసారి ఒక పడవ నడిపేవాడు అలసిపోయి ఆ పడవని ఏం చేశాడంటే ఒక చెట్టు కట్టేసుకొని అందులో తినేసి పడుకొని నిద్రపోతున్నాడంట. నదీ ప్రవాహం చాలా వేగంగా ఒరవడి ఎక్కువైపోయి ఆ పడవ అటు ఇటు ఊగి ఆయన వేసిన ముడి కాస్త ఊడిపోయి ఆ పడవ డ్రిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది. ఈయనేమో నిద్రపోతున్నాడు, తెలియదు. ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే 1 కిలోమీటర్ వెళ్తే ఆ పడవ పెద్ద జలపాతంలోనికి పడిపోద్ది, చచ్చిపోతాడు. నిద్రపోతున్నాడు. నిద్రపోయేవాడికి సత్తానో బతుకుతాననే తెలుస్తుంది, అతనికి తెలియదు. చచ్చిపోతానా బ్రతుకుతానా అనేది తెలియదు. హాయిగా నిద్రపోతున్నాడు, చక్కగా రాకింగ్ లాగా అమ్మోళ్ళలో పడుకొని ఊపుతున్నట్టుగా పడుకొని నిద్రపోతున్నాడు. అదేమో వెళ్ళిపోతుంది. చూసిన వాడు నిద్రపోతున్నాడు, పడవ అలాగా అలలకు కొట్టుకొని వెళ్ళిపోతుందని వాళ్ళు గ్రహించి కేకలు పెట్టి మరి లేపి, బాబు నువ్వు చచ్చిపోతావు, లెగరా బాబు అంటే అప్పుడు లేచి ఆ పడవని కంట్రోల్లోకి తీసుకొని ఒడ్డుకొచ్చాడంట ఆయన. ఒకవేళ లేకపోతే ఆయన పరిస్థితి ఏమైపోయి ఉండేదో. దేవుని ప్రియబిడ్డలారా, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. 2023వ సంవత్సరం ఆ కైరోస్ లాగా వచ్చి వెళ్ళిపోయింది, క్రోనోస్ లాగా మనల్ని తినేస్తూ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, మనం గమనించాలి, మనము సమయాన్ని వడిసి పట్టుకోగలగాలి, దేవుని కోసం దాన్ని వాడగలగాలి. దేవునికి స్తోత్రం. ఒక నిర్ణయం చేసుకుందాం, 2024వ సంవత్సరంలో నేను దేవుని కోసం ఈ సమయాన్ని వాడతాను అని. డు నాట్ స్లీప్ వాక్, నిద్రలో నడిచే వారంగా మనం ఉండకూడదు. అయితే ఏం చేయాలని చెప్తున్నాడు? ఆ మాటలు చదివి నేను ముగిస్తాను. ఆ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట 19వ వచనము, ఎఫెసీ 5:19 నుంచి చదివితే, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అన్నమాట. హెచ్చరించుచు, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఎక్కడున్నావు, ఆత్మీయంగా నీ స్థితి ఏంటి? అందుకే సంఘ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అది ఎంత పెద్ద సంఘం అన్నది కాదు, కానీ సంఘ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒంటరిగా నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. తన సంఘమును స్థాపించి క్రీస్తు శరీరములో ఒక భాగంగా చేశాడు. చర్చికి రెగ్యులర్గా వస్తున్నావా? నీకు తెలిసిన క్రైస్తవులు చర్చికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే వారిని దేవునిలోనికి నడిపిస్తున్నావా, ఆరాధనలోనికి నడిపిస్తున్నావా? ఎందుకంటే ఒంటరిగా మనము నిలబడలేము, అది మనం గ్రహించాలి. ఒంటరిగా నిలబడగలుగుతాం మనం, ఎందుకంటే సహవాసం అనేది చిన్నదైన పెద్దదైన సహవాసం అనేది చాలా
హైలీ ఇంపార్టెంట్ అండి. సహవాసం అనేది లేకపోతే మనం పాడైపోతాం. సహవాసం ఉంటే ఒకరినొకరు హెచ్చరించుకునే వారంగా ఉంటాం. ఆఫ్రికా దేశంలో ఒక చిన్న గ్రామంలో ఒక 100-200 మంది జీవించే గ్రామంలో గొప్ప ఉద్యమం వచ్చిందంట. గ్రామంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు కలిసి ఆలోచన చేశారంట. ఏమనంటే, అరే బాబు, ఉద్యమాలు చాలా వస్తున్నాయి పోతున్నాయి, ఈ ఉద్యమం పోకుండా ఉండాలి అంటే మనం ఒక పని చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏంటంటే, అందరూ వేకుజామున ప్రార్థన చేసుకుంటారు, మంచిదే. ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేసుకుంటారు, మంచిదే. కానీ ఏకాంత ప్రార్థన అందరితో కలిసి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందంట. ఇదేంటంటే ఏకాంత ప్రార్థన అందరితో కలిసి చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఎలాగంటే తెల్లవారు 5 గంటలకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్ళలోంచి బయటకు రావాలి. ఊరు బయట ఉన్నటువంటి వేస్ట్ ల్యాండ్ ఒకటి ఉంది వాళ్ళ ఊరు దగ్గర. చిన్న చిన్న పొదలు ఉన్నాయి, గడ్డంతా ఉంటుంది. ఆ గడ్డిలో నుంచి నడుచుకొని ఒక్కొక్కడికి, అరే ప్రేమ్ కుమార్ నీది ఈ పొదరా, అరే రమేష్ నీది ఈ పొదరా అంటే వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి, మనం పలకడం కూడా పలకలేము అనుకోండి. నీదిరా ఈ పొద అని ఒక్కొక్కరికి ఒక పొద అసైన్ చేశారంట పెద్దలు, సంఘ పెద్దలు. అందరం బయటకు వద్దాం, ఒకేసారి 5ంటికి ఇళ్లలో నుంచి బయటకు రావాలి. అందరం ఎవడ పొద్దు దగ్గరికి వాడు వెళ్ళాలి. ఆ పొద్దు దగ్గర కూర్చొని వాడి ప్రార్థన వాడు చేసుకోవాలి. ఇది ఏకాంత ప్రార్థన, గుంపు ప్రార్థన కలిసే ఒకేసారి అయిపోతుంది అది. కాబట్టి ఈ ఐడియా బాగుందండి, ఉద్యోగం పోకుండా ఉండాలంటే అందరూ కలిసికట్టుగా చేయాలని అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, ఉదయాన్నే 5ంటికి లేస్తున్నారు, అందరూ కలిసి ఇళ్లలోంచి బయటకు వస్తున్నారు, అందరూ ఎవరి పొదల దగ్గరికి వాళ్ళకి వెళ్తున్నారు. అదంతా ఆ ప్రాంతం అంతా కూడా గడ్డి ఉందంట, పచ్చగడ్డి. ఎవరి పొద దగ్గరికి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? నడిచి పైనుంచి చూస్తే ఎవరి పొద దగ్గరికి వాళ్ళకి చక్కగా దారులు ఏర్పడి కనబడతాయంట. ఏ పొద దగ్గరికి ఆ పొద దగ్గరికి దారి ఏర్పడుతుంది. గడ్డంతా తొక్కి దారి ఏర్పడింది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకడు అనుకున్నాడంట, ఒరే 100-200 మంది ఉన్నాం, మనం అందరం ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాం. ఒకవేళ నేను ఒక్కడనే మానేస్తే ఎవరు చూసి వచ్చారు? ఎవరైనా చూడగలరా? సెక్రటరీ గారు చూడగలరా? నేను ఒక్కడనే మానేస్తే 100 మంది ఉన్నాం, 100 మందిలో నేను ఎక్కడ కనబడతాను? సెక్రటరీ గారికి 100 మందిలో ప్రెసిడెంట్ గారికి నేనే ఎక్కడ కనబడతాను? కాబట్టి నేను ఈరోజు మానేద్దాం అనుకున్నాడంట ప్రార్థన. ఒకరోజు మానోడు ఏం చేస్తాడు? సాతాను దూరుకుంటాడు. ఒక్కసారి వదిలేవా చెయ్యి, వాడు గట్టిగా పట్టుకుంటాడు నిన్ను. నువ్వు ఇటు ఆత్మపూర్ణుడు లేకపోతే దురాత్మపూర్ణుడివై ఉంటావు, అంతే కదా. ఏదో ఒకటి ఉంటుంది, మొత్తానికి ఖాళీగా అయితే ఉండవు నువ్వు. కాబట్టి వాడు ఒకరోజు మానోడు అలా వారం రోజులు మానేశాడంట. వారం రోజులు ఎక్కడికి వెళ్ళిపోయింది? 4 రోజులు అయింది. ఎవరూ గమనించట్లా. చివరికి ఒక ఆయన గమనించాడంట. ఎలా గమనించాడు తెలుసా? ఈయన ఇంటికి వెళ్ళి చూడలా, పొదకెళ్ళి ఆయన దారి చూశాడంట. చూసి అన్నాడంట, బ్రదర్ నేను గమనిస్తున్నాను, మీరు పొదకెళ్ళే దారిలో గడ్డి మొలుస్తుందండి, ఏంటి సంగతి అని అడిగాడంట. దట్ ఈజ్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. నీవు గుంపులో ఉన్నప్పుడు జవాబుదారీతనం. స్మాల్ గ్రూప్స్, చర్చెస్, మన మెగా చర్చెస్, పెద్ద చర్చెస్, మన చర్చెస్, స్మాల్ గ్రూప్స్, ప్రార్థన కూటములు చర్చిలో తెలియకపోవచ్చు. బ్రదర్, నీ ఆత్మీయ స్థితి, నీ జీవితంలో గడ్డి మొలుస్తుంది, జాగ్రత్త. నీ జీవితంలో చెత్త మొలుస్తుంది, జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నావు, జాగ్రత్త. హెచ్చరించుకొనుచు ఇక్కడ అంటాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, దేవునిని అందరు కలిసి ఆరాధన చేయాలి, ఒకరికొకడు లోబడి ఉండాలి. ఇది అంత్య దినములలో జ్ఞానముతో మనము నడవవలసినటువంటి విధానము అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక్కడ ఒక మాట వాడుతున్నాడు చూడండి జాగ్రత్తగా. ఒకరికొకడు లోబడి ఉండుడి అన్నప్పుడు 21వ వచనంలో ఎందుకు లోబడి ఉండాలంటే క్రీస్తునందలి భయముతో అంటాడు. అందరం చెప్దాం, క్రీస్తునందలి భయముతో. ఈ పారాగ్రాఫ్ స్టార్టింగు దినములు చెడ్డవి సమయమును, ఆఖరికి వచ్చేసరికి పారాగ్రాఫ్ ఆఖరిలోకి వచ్చేసరికి క్రీస్తునందు భయం అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా మాట? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో మనందరికీ తెలిసిన మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. మనం బాంబులేసి సంబరాలు చేస్తూ ఉంటాం. రాత్రి 12 గంటలకి ఎన్ని బాంబులు, ఎన్ని టపాకాయలు పేలుస్తున్నారు.
క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటాం. గమనించాలి, నీవు రక్షణ పొందలేకపోతే, నీవు సిద్ధంగా లేకపోతే ఈ సమయం కదిలిపోతూ ఉంటుంది. ఈ కైరోస్ మోమెంట్ అనేది ఎలా ఉంటుందంటే వస్తుంది, వెళ్ళిపోద్ది. యేసుప్రభు రాకడ కూడా ఎలా ఉంటుంది? వస్తుంది, వెళ్ళిపోద్ది. విడిచిపెట్టబడిన వాళ్ళు విడిచిపెట్టబడతారు. 10 మంది కన్యకల్లో 5 వివాహ విందులో పాల్గొన్నారు. 5 ఆయన అనుకోని సమయంలో వచ్చేసాడు అంతే. నిద్రావస్థలో ఉన్నప్పుడు వచ్చాడు అంతే. సిద్ధపాటు లేకుండా ఉన్నప్పుడు వచ్చాడు అంతే. అమ్మ, మనం సంబరపడిపోవటం కాదు కొత్త సంవత్సరం వచ్చిందని. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ప్రభు రాకడ త్వరలోనే రానై ఉంది. నేను దానికి సిద్ధంగా ఉన్నానా అన్నది ప్రశ్న. అందుకే అంటాడు ఇక్కడ క్రీస్తునందలి భయముతో అనే మాట. ఎందుకు అన్నాడంటే ఆ మాట మనం చదివితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద. ఆయన లెక్కేస్తున్నాడండి. హలో, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఇన్వెస్ట్ చేసింది లెక్కేస్తానే ఉంటారు, దాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తానే ఉంటారు. మరి నీ యొక్క క్షణాలు, నీ దినాలు, నీ సంవత్సరాలు నీవు ఇన్వెస్ట్ చేస్తున్నావు. దేవునిలో ఇన్వెస్ట్ చేస్తున్నావా, లోకంలో ఇన్వెస్ట్ చేస్తున్నావో లెక్కేస్తానే ఉన్నాడు దేవుడు. ఆయన రాబోతున్నాడు ఒక రోజున. ప్రభువు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. హీ విల్ ఆస్క్ అకౌంట్ ఆఫ్ హౌ వీ స్పెంట్ అవర్ టైమ్ అండ్ రిసోర్సెస్. మన సమయాన్ని, మన యొక్క వనరులను, మన జీవితాన్ని మనం ఎలాగ గడిపామో దేవుడు లెక్క అడుగుతాడు. 2000 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నారండి. ఎప్పుడు వస్తాడో ఆయన, వస్తాడో రాడో అని కొంతమంది అనుకోవచ్చు. నీకు తెలియదు ఎప్పుడు వస్తాడో ఆయన. ఒక ఆవిడ ఇలాగే అనుకుందంట. ఓ పాస్టర్ గారు ప్రసంగం చేయడానికి నాకు అలవాటు. అంటే స్క్రిప్ట్ లేకుండా కూడా బైబిల్ చూసి వాక్యం చెప్పగలను. ఆ ప్రసంగాలు వేరే ఉంటాయి. కొన్ని ప్రసంగాలకి స్క్రిప్ట్ అవసరం, ఎందుకంటే డేటా ఎక్కువ ఉన్నప్పుడు స్క్రిప్ట్ అవసరం. అంటే బయట విషయాలు, బైబిల్లో విషయాలు కాకుండా బయట విషయాలు ఉన్నప్పుడు స్క్రిప్ట్ అవసరం మనకి. లేదంటే అన్ని డీటెయిల్స్ మనకు గుర్తుండవు. బైబిల్ అయితే గుర్తుంటుంది, చిన్నప్పుడు నుంచి చదువుకుంటున్నాం కాబట్టి. ఈ ప్రసంగం ఎలాగైనా స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడంట. వస్తే ఏమైంది, ఆ గాలికి ఫ్యాన్ గట్టిగా వేశారంట, అది ఎగిరిపోయిందంట. మొన్న ఒక రోజు ఒక దగ్గర అలాగే అయింది. నాకు ఫోన్ పని చేయటం మానేసింది. నాది ఫోన్లో ఉంటుంది. ప్రభువా సాయం చేయని పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయిపోయా. ఎగిరిపోయింది. ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాక ఒకటే డైలాగ్ చెప్తున్నాడంట. ఎందుకంటే ఆయన సిద్ధపడింది ఇదే, ఇదిగో నేను ఆడికి వెళ్ళి అక్కడ నుంచొని, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, అడిదిప్పి అదే పావుగంట చెప్తున్నాడంట ఆయన. ఆయన ఉద్రేకంగా సిద్ధపడలేదు కదా, ఇంకొద్దిగా చూపెడదామని చెప్పేసి, అది బయటపడకుండా ఉండాలని చెప్పేసి ఇంకా ఉద్రేకంగా ట్రై చేస్తూ ఉన్నాడంట ఆయన. గ్రామాల్లో కింద కూర్చుంటారు కొంతమంది. ఒక ముసలావిడ ముందు కూర్చొని ఉందంట, కరెక్ట్గా ముందు. ఈయన పైకి చూసి చెప్పి ఉద్రేకంలో ఎక్కడ కాలేస్తున్నాడో, హి డిడ్ంట్ వాచ్ హిస్ స్టెప్. చెప్పాను కదా ఇందాక, నిద్రావస్థలో ఉండి లేకపోతే మా మత్తులమై ఉండి అడుగు చూసుకోకపోతే ఎక్కడో పడిపోతాం మనం. ఈయన అడుగు అవతలకి వేసాడు, ఆవిడ మీద నేరుగా ముసలావిడ మీద పడ్డాడంట. ఆడమ్మో కుయ్యో మొర్రో అని ఏడుస్తుందంట ఆవిడ. అయ్యి బాబాయ్ పడిపోయాడండి పాస్టర్ గారు లాభ అని ఏడుస్తూ ఉంటే ఈయన లేచే, అమ్మమ్మ సారీ అమ్మ నేను చూసుకోలేదమ్మా అని అంటే ఆవిడ అందంట, ఏం పర్లేదండి పాస్టర్ గారు, ఇది మీ తప్పు కాదండి, నేను దాని నుంచి చెప్తున్నారు వస్తున్నానని, నేనే తప్పుకోలేదండి, నా తప్పేలేండి అందంట. ఆయన ఎలా చెప్పాడో ఆవిడేం అర్థం చేసుకుందో. ఇలాగే ప్రభు కూడా వస్తున్నాడు అని చెప్తానే ఉన్నారు సంవత్సరాల తరబడి. ఎప్పుడు వస్తాడా రాడా అని అనుకుంటున్నారేమో. ద కైరోస్ moment comes when you are not prepared. ఈ సంభవం, ఈ రాకడ, నీకు వచ్చే అవకాశాలు ఈ జీవితంలో ఎలాగైతే ఉంటుందో ప్రభు రాకడ కూడా అంతే. నువ్వు అనుకోకుండా ఉన్నప్పుడు, నువ్వు సిద్ధంగా లేనప్పుడు అది సంవత్సరాలు గతించిపోతున్నాయండి. వీ నీడ్ టు టేక్ అవర్ లైఫ్ సీరియస్ ఇన్ గాడ్. దేవునిలో మన జీవితాలు మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, డ్రిఫ్ట్ అయిపోవటం కాదు, ఎటు వెళ్తే అటు వెళ్తుంది అన్నట్టుగా ఉండటం కాదు, కానీ మనం క్రమశిక్షణ కలిగి సంవత్సరాలు గతించున్న కొలది జాగ్రత్తగా నడుచుకునే వారంగా మన జీవితాల్లో మనము ఉండాలి. తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను జాగ్రత్తగా నడుచుకోవడానికి సహాయం చేయి. ప్రభువా, నీవిచ్చిన సంవత్సరాలను, నీవిచ్చిన దినాలను, నీవిచ్చిన కాలాన్ని, నీవిచ్చిన వనరులను, నీవిచ్చిన బ్రతుకును నేను ప్రభువా ఈ లోకానుసారమైన వాటి కోసం నేను
ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాను, నీలో తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాను ప్రభువా. హెల్ప్ మీ టు రిడీమ్ మై టైం. నా సమయాన్ని ప్రభువా నేను సద్వినియోగం చేసుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభువా. అవకాశం వచ్చినప్పుడే దాన్ని నేను అందిపుచ్చుకోవడానికి సహాయం చేయ ప్రభువా. జ్ఞానంతో నేను నడుచుకోవడానికి సహాయం చేయి. నీ చిత్తాన్ని నీ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, నీ ఆత్మ నడిపింపు ద్వారా ఎరిగిన వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయి. నీ ఆత్మ శక్తి చేత ఆ చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం చేయ ప్రభువా. నీ ఆత్మచేత నన్ను బలవంతురాలుగా చేయ ప్రభువా. నీ చిత్తాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, దాని ప్రకారం జరిగించడానికి. చిన్న ప్రార్థన చేద్దామా దేవుని ప్రియ బిడ్డలారా? మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. 2023వ సంవత్సరంలో మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. నీకు వందనస్తులమై ఉంటూనే 2024వ సంవత్సరమునకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. కాలం గతించిపోతుంది నాయన. మేము మా జీవితాన్ని ఏదో ప్రభా నడుస్తుందిలే అన్నట్టుగా వదిలివేయకుండా ఒక ఉద్దేశం చేత క్రమశిక్షణతో నీలో నడిపించుకోవడానికి, నీ ఆత్మ చేత మేము నడిపింపబడటానికి, జ్ఞానంతో నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు వరకు వ్యర్థమైన పనులు మేమేమైనా చేసి ఉంటే వాటన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించి వాటిని విడిచి ఈ 2024వ సంవత్సరంలో ఈ మొదటి దినమందు ప్రభువా నీ సన్నిధిలో మేము ఒక నిర్ణయం చేసుకొని, ఈ సంవత్సరము నీతో నేను ఇంకా దగ్గరగా నడుస్తానని ఒక నిర్ణయం చేసుకొని ప్రభా ఈ సంవత్సరం అంతలోనికి వచ్చినప్పుడు మేమంతా కలిసి అవును మేము అభివృద్ధి చెందాం, ముందుకు వెళ్ళాం అనే ఒక గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో, సంతోషంతో ఈ మాట చెప్పగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత ప్రభువా నా తండ్రి పరిపూర్ణులుగా చేసి శక్తినిచ్చి నీ చిత్తాన్ని ఎరిగి నెరవేర్చే వారిగా వారికి కృపనిమ్మని ప్రతి ఒక్కరిని దీవించి ఈ సంవత్సరం అంతా కూడా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, సమృద్ధికరంగా చేసి దీవించుమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఈ 24వ సంవత్సరంలో గొప్ప దీవెనకరంగా, ఆత్మీయంగా కూడా అది దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్.